హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. చూడండి, ఇది ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అండి. ఉదినే టు సందనియలి ట్రావెలింగ్ చేస్తూ ఈ వీడియో అయితే చేశాను. ఇంకా కొండ పైన ఉంటుందండి ఊరైతే, మేము వెళ్ళే ఊరు. మినిమం 30 మినిట్స్ అయితే జర్నీ పట్టిందండి. చాలా బాగుంటుంది ఈ జర్నీ బ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో అనేది ఫుల్ చూసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఇంకా ఇట్లా అండి, కిటికీ పక్కన కూర్చొని కారులో జర్నీ చేస్తూ ఉంటుందండి. అసలు తెలియని ఒక లోకానికి వెళ్ళిపోయామనే ఫీలింగ్‌తో ఉంటానండి. నాకైతే గనక కిటికీ పక్కన కూర్చొని ఇలా చూస్తూ వెళ్తే టైం అయితే తెలియలేదండి. ఆకాశం చూసారు కదా ఎంత బాగుందో! నాకైతే అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంది. అంత బాగుంది. ఇట్లాగే నేను కారులోనే కాదండి, ట్రైన్‌లో కూడా ఫ్లైటు ఇట్లా దేంట్లో అయినా సరే విండో పక్కన కూర్చొని ఉంటే ఎంత బావుంటుందో. ఫ్లైట్‌లో అయితే మేఘాలు అవన్నీ ఏదో గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇంకా ట్రైన్‌లో కూడా చాలా బావుంటుంది. అట్లా నాకైతే ట్రైన్ జర్నీ తక్కువే చేశానండి. చేసిన వరకైతే విండో పక్కనే ఇష్టపడుతూ ఉంటాను. హ్మ్. ఇంకా నేనైతే గనక ఈ వ్లాగ్ చేశాను కదా! ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒక సాటర్‌డే అండి ఈ వ్లాగ్ అయితే నేను చేసింది. సాటర్‌డే వ్లాగ్ చాలా బావుంటుందండి. చూస్తుంటే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇదైతే గనక జర్నీ చూస్తూ ఉంటే, నాకు వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఎండాకాలం కదండీ! ఎండాకాలం పచ్చగా ఉంటుంది మొత్తం. అదే గనక చలికాలం అయితే ఏదో ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఫీలింగ్‌తో ఉంటాము. ఎండాకాలం అయితే గనక ఇట్లా జర్నీ చేస్తూ ఉంటే పక్కన ద్రాక్ష తోటలండి. అవి అయితే మనల్ని పలకరిస్తూ ఉంటాయి. చెట్లండి అవి కూడా వచ్చి ఏదో మనల్ని పలకరించి పోతున్న ఫీలింగ్‌తో అయితే ఉంటానండి. నేనైతే గనక అదే ఫీలింగ్‌తో ఉంటా. ఏంటి మనల్ని వచ్చి అవి పలకరించి పోతున్న ఫీలింగ్‌తో ఉంటానండి. ఇంకొక విషయం నేను చెప్పనా? మొక్కలతో మనం మాట్లాడితే అవి కూడా మనతో మాట్లాడుతాయండి. అది మీలో ఎంతమంది అట్లా అనుకుంటారు చెప్పండి? నాకైతే అదే ఫీలింగ్ ఉంటుంది. మనుషులతోనే కాదండి, ఇంకొక విషయం నేనైతే చెప్తానండి. మనుషులైతే డేంజరేనండి మాట్లాడటం. మొక్కలతో మాట్లాడితే గనక ఎలాంటి డేంజర్ అయితే ఉండదు. మొక్కలైతే గనక చక్కగా మన బాధని, మన ఆనందాన్ని వింటాయండి. అదే మనుషులైతే బాధ ఉన్నప్పుడు వాళ్ళతో పంచుకుంటే వాళ్ళెళ్ళి ఇంకో 10 మందితో చెప్తూ ఉంటారు. అదే గనక ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తే ఈర్ష్యతో ఉంటారండి మనుషులు. నాకైతే అలాంటి వాళ్ళు చాలామంది తోడయ్యారండి. మీలో ఎంతమందికి అలా తోడయ్యారు ఏంటి అనేది కామెంట్ చేయండి. హ్మ్. ఇదైతే ఉదినే ఫుట్బాల్ స్టేడియం అండి. ఈ స్టేడియంలో మ్యాచెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఉదినే అంటే ఎక్కడ అనుకుంటున్నారా? ఇటలీలోనండి. ఇటలీలో ఫ్రూలీ వెనీసియా జూలియా ఉంటుంది కదా! దాంట్లో ఉదినే చాలా పెద్ద సిటీ అండి. చాలా బావుంటుంది. ఇక్కడ చూడదగిన ప్లేసెస్ కూడా ఉంటాయి. చాలా బావుంటాయండి. మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. నేను ఏదన్నా ప్లేస్‌కెళ్ళినప్పుడు తప్పకుండా అవి కూడా వీడియో తీస్తాను. ఇదైతే గనక ఫుట్బాల్ స్టేడియం. ఇక్కడైతే గనక ఫుట్బాల్ మ్యాచెస్ అయితే చాలా వరకు జరుగుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఇటలీలో చాలామంది ఫుట్బాల్ అంటే ఇష్టపడుతూ ఉంటారండి. ఎక్కువ శాతం ఫుట్బాల్ అయితే ఆడుతూ ఉంటారు. ఇదైతే గనక దీని పక్కనే ఉంటుందండి మార్కెట్ ఉంటుంది. ఇంక ఇక్కడికొచ్చే బస్ నెంబర్ కూడా చక్కగా 9 నెంబర్ ఎక్కితే గనక దీని ముందే దిగొచ్చు. ఇదైతే గనక మనకి ఊరు చివరలో ఉంటుందండి కాస్త. ఇదైతే గనక చిత్తాఫేరా. ఇక్కడైతే గనక చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా మెక్‌డొనాల్డ్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడైతే ఒక మినీ సిటీ లాగా అనిపిస్తుంది. లోపలికెళ్తే గనక 3 స్టేర్స్ ఉంటాయి. సినిమాలుంటాయి, మనకి చెప్పుల షాప్స్ ఉంటాయి, బట్టలుంటాయి, ఫుడ్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు నీకు చూపిచ్చా గదా! అది 9 నంబర్ బస్ అండి. హ్మ్. ఇక్కడ బస్సు టికెట్ అయితే గనక రూపాయిన్నర అలా ఉంటుంది. 1 అవర్ అయితే గనక బస్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒకటే నెంబర్ ఏ నెంబర్ బస్ అయినా ఎక్కేయచ్చు 1 అవర్ లోపు. అదే గనక సండే అయితే గనక 4 అవర్స్ ఉంటుందండి టికెట్ అయితే గనక. టికెట్ తీసుకుంటే 4 అవర్స్ అయితే జర్నీ చేయొచ్చు. ఇదైతే గనక మనకి ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయండి దీంట్లో. ఒక చిన్న వస్తువు గుండు సూది నుంచి పెద్ద వస్తువుల దాకా దొరుకుతాయండి. బంగారం గాని, వెండి మొత్తం, హ్మ్, కార్లు గాని, బండ్లు, సైకిళ్ళు, బట్టలు, చెప్పులు, ఫుడ్డు
అండి ఏ టు జెడ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇదైతే గనక మనకిప్పుడు నేను చూపించాను కదా! గ్రీన్ కలర్ అదైతే గనక మనకి మొత్తం ఏది చెక్కకు సంబంధించినవి, లైట్లు, ఇనుము సంబంధించినవి, ఇట్లాంటియన్నీ దాంట్లో దొరుకుతూ ఉంటాయి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే గనక పెట్రోల్ అండి. పెట్రోల్ మనకి సండే వస్తే సెల్ఫ్ కొట్టుకోవచ్చు. విడిగా అయితే గనక లోపల వర్కర్స్ ఉంటారు. వాళ్ళు మనకి చక్కగా కొడతారు. ఇక్కడ చూసారు కదా! ఇదేం చేస్తారంటే ఆహ్ ఇట్లా ఎండిపోయిన గడ్డిని చక్కగా రోల్లాగా చుట్టేసి స్టోర్ చేసుకుంటారండి. చలికాలం గేదెలుండవు ఇక్కడ. గేదెలనైతే నేను చూడలేదులెండి. ఆవులకి వాటికి పెట్టడానికి ఆ విధంగా చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళుంటారండి. వాళ్ళైతే గనక ఇదిగో చూపిచ్చారు కదా! ఈ విధంగా రోల్ అయితే చేసేస్తారు. రోల్ చేసి స్టోర్ చేసుకుంటారండి. ఆవులకి వాటికి పెట్టుకోవడానికి. ఇక్కడైతే పెద్దవాళ్ళుంటారండి. వాళ్ళకి చిన్న గార్డెన్ ఉన్న అన్ని రకాల వెజిటబుల్స్ అయితే పండించుకుంటారు. ఆ విధంగా ఉంటారు. అందరిని అలా అననండి. కొంతమంది బద్ధకంతో గూడా ఉంటారు. మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ గూడా బద్ధకం ఎక్కువుంటుంది. కొంతమంది ఏంటంటే మంచిగా ఒకప్పుడు మంచిగా ఉన్నాం. ఇంకొకప్పుడు ఏం జేస్తారంటే కుళ్ళుతో అలా కూడా ఉంటారండి. మనలా ఇక్కడ గూడా చాలామంది అలా ఉంటారు. సూటిపోటిగా అనడం అలాంటి వాళ్ళు కూడా నేను చూసానండి. అలాంటి వాళ్ళని గూడా ఇక్కడ వాళ్ళని. ఇంకోటేంటంటే మీకిట్లా జర్నీ చేస్తుంటే మీకెలా అనిపిస్తుంది ఏందని కామెంట్ చేయండి. పైన చూసారు గదా! ఆ పింక్ కలర్ అన్ని ఫ్లవర్స్ అండి. ఒక రకమైన ఫ్లవర్స్ అయితే ఈ టైంలోనే పూస్తాయండి. చాలా బావుంటాయి. ఇక్కడైతే బెర్రీస్ చెట్లండి. ఇంకా రోడ్డు మీద ఏదైనా ఫ్లవర్స్ కానీ, లేదంటే గనక కాయలు కనిపిస్తే చక్కగా కోసుకొని తినొచ్చండి. ఫ్లవర్స్ కూడా కోసుకోవచ్చు. ఎవ్వరు ఏమనరండి రోడ్డు మీద కనిపిస్తే గనక. కొన్ని చో కొన్ని చోట్ల మటుకు టచ్ మీ నాట్ ఉంటది. మనం టచ్ చేయకూడదనేది ఉంటుంది. అక్కడైతే గనక టచ్ చేయకూడదు. విడిగా మన ఇష్టం అండి. ఫ్రూట్స్ అయితే గనక ఎన్నైనా కోసుకొని తిన్నా ఎవ్వరు ఏమనరు. రోడ్డు మీద వెళ్తుంటే బెర్రీస్ దొరుకుతాయి. చెర్రీస్ ఉంటాయి. ప్లస్ యాపిల్స్, తర్వాత గంగిరేగ్గాయలు అంటారు కదా! అవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ చాలా ఉంటాయి. గడ్డంతా ఎండిపోయింది. ఇదేంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఇది ఎండిపోయిందేనండి. చక్కగా రౌండ్‌గా చుట్టేసి పెడతారు. ఇది చూసారు కదా! దూరంగా ఉన్న పల్లెటూరండి. ఎంత బాగుందంటే అంత బావుంది. చూసారు కదా! చర్చి ముందు కంపల్సరీ ఇలా ఉంటూ ఉంటాయండి. ఇలా జర్నీ చేస్తుంటే ఏంటో పరిగెత్తుతున్నట్టు ఉంటుంది. వాటిని పరిగెత్తడానికి మనం పట్టుకుంటానికి ఎళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే గనక మొక్కజొన్న ఎక్కువ పండిస్తారండి. మొక్కజొన్న అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి నాకైతే. ఇవన్నీ మొక్కజొన్న తోటలేనండి. ఇంక ఈ టైంలో అయితే హెవీగా ఉంటాయి. ఇయి చూసారు కదా! పింక్ ఫ్లవర్స్. పూల మొక్కలు కూడా చాలా ఉంటాయండి. ఒక మొక్కని కాదు ఎన్నో పూల మొక్కలైతే ఉంటాయండి. ఈ విధంగా ఇళ్లల్లో నీట్‌గా గడ్డి కట్ చేసుకొని, పూల మొక్కలు పెట్టుకొని, సీజన్ వారీగా ఫ్లవర్స్ అయితే పెంచుకుంటూ ఉంటారు. ఇగ ఎండాకాలం అయితే ఇలా బయట పెడుతూ ఉంటారు. చలికాలం అయితే ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా అంతేనండి. చలికాలం వస్తే ఇంట్లో పెట్టుకోవాల్సిందే. మైనస్ ప్లస్ డిగ్రీస్‌లో ఉంటుంది గదా! చాలా తక్కువ ఉంటుంది. వేడి ఎండ అయితే చాలా తక్కువ టైం ఉంటుంది. ఇప్పుడైతే గనక నా నై ఎక్కువ టైము వెలుతురే ఉంటుందండి. నైట్ 11 అయినా సరే వెలుతురు ఉంటుంది. చీకటి పడేటప్పుడు మనకు 12 అవుతుందండి. ఇక్కడ 6 నెలలకోసారి టైం అయితే మారుతూ ఉంటుంది. ఒక 6 నెలలకోసారి వెనక్కి 1 అవర్ వెళ్తుంది. తర్వాత ముందుకు 1 అవర్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనక మనకి ఇండియాకి, ఇటలీకి 3½ అవర్స్ టైమ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేదైతే కొండ పైకి వెళ్తామండి. కొండ పైన చాలా బావుంటుంది సిటీ అయితే గనక. నాకైతే చాలా నచ్చింది. నేను ఆల్రెడీ ఒక్కసారి వెళ్ళాను గానీ, ఈ సిటీలోకి వెళ్ళలేదండి. ఊరు చివరి హాస్పిటల్ ఉంటే విజిట్‌కెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడేంటంటే టౌన్‌లోకి వెళ్తున్నాను. టౌన్‌లో అంటే గనక చక్కగా మనకి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఒక మీటింగ్ ఉండి దానికైతే వెళ్తున్నాను. దానికి కూడా ఎక్కువ నేనైతే అక్కడ వీడియో అయితే తీయలేదండి. ఎక్కువ యూట్యూబర్స్ వచ్చి వాళ్ళ మనసులో ఏముంది? ఏంటి? వాళ్ళసలు ఛానల్ ఎందుకు పెట్టారు? ఏంటి? అనేది నాకైతే ఇంకొకరు పాడ్‌కాస్ట్ ఉన్నారు గదా! వాళ్ళొకరు కలిసారండి. వాళ్ళు కూడా వచ్చారు. స్పీచ్ ఇవ్వడానికి చాలా బాగా ఇచ్చారు. కానీ అది రికార్డ్ చేయటానికి లేదండి. నేను రికార్డ్ చేయటానికి వాళ్ళేం వద్దని చెప్పలేదు. నేనే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకొక ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళ ఛానల్‌లో పెడుతున్నారు. మనం కూడా అది రికార్డ్ చేసి మన ఛానల్‌లో పెట్టడం ఎందుకు అనే ఆలోచనతో నేనైతే రికార్డ్ చేయలేదు.
ఇంకొకరు వీల్ చైర్లో ఉన్న వాళ్ళు కూడా ఒకరు వచ్చి స్పీచ్ ఇచ్చారు. వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళేనండి, మా గ్రూప్ వాళ్ళే. వాళ్ళు కూడా వచ్చి కొంచెం స్పీచ్ అయితే చెప్పారు. ఒక్కొక్కరికైతే గనక 20 మినిట్స్ అయితే ఇచ్చారండి టైము. 20 మినిట్స్‌లో కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తూ అలా ఉన్నారు. ఒక డాక్టర్ అండి తను డాక్టర్ కాదు, యాక్చువల్‌గా తను ఏంటంటే ఒక డై ఒక బుక్ లైబ్రరీలో ఉంటాడంటండి తను. తను చెప్తున్నారు, "నేను ఇంట్లో ఉన్నప్పుడు సిస్టమ్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. నా ఓన్ నోకియా ఓల్డ్ మోడల్" అని చెప్పాడండి. నేనైతే భలే నవ్వుకున్నా. ఇప్పుడు కూడా అలా ఉన్నారా? ఓల్డ్ మోడల్ ఫోన్‌లు అని చెప్పారు. నాకు ఇంటర్నెట్ లేదు, నా ఫోన్‌లో ఏమి లేదు. కానీ ఇంటర్నెట్ యూజ్ చేస్తా. ఎలా యూజ్ చేస్తాను? ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాను. మనకి ఫోన్ వాడటానికి అవసరానికే ఫోన్ వాడాలి. అది మన అవసరానికి ఉపయోగపడాలి. మనం దాన్ని ఎక్కువ యూజ్ చేసి అది ఎడిట్ అయ్యి ఒక రకమైన తలనొప్పి తెచ్చుకోకూడదు అని చెప్పి తను ఆ స్పీచ్ మనకు భలే నచ్చిందండి. అది ఎందుకో నేను మీకు కూడా షేర్ చేసుకుందాం అనుకోని ఈ వీడియోలో అయితే చెప్పాను. ఇంకా మీరు మన ఛానల్‌లో ఇదే 3 వీడియోస్ అయితే తీశాను. మీరు ఆ వీడియోస్ కూడా చూడాలి అంటే ఏం లేదండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేటు, వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటది. దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ చూస్తుంటే నచ్చుతున్నాయా? నచ్చితే గనక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేనైతే మెడకి ఎందుకు కట్టుకుంటున్నాను, వేడిగా ఉందండి, చలి అయితే లేదు. ఎందుకు యూజ్ చేసుకుంటా అంటే ఇక్కడ కూడా దొంగల భయం అయితే ఉందండి. బయటికి వెళ్తే గనక అమ్మో! ఎవరు గొలుసు చూసి తెంపుకెళ్తారా అనే భయంతో నేను నెక్కకైతే ఎప్పుడూ తీయనండి. చాలా వీడియోస్‌లో మీరు చూసుంటారు. అదే గనక కాలర్‌ది వాడితే గనక నెక్కకి ఏమి వేసుకోనండి. కాలర్‌ది వాడకపోతే గనక నెక్కకి కంపల్సరీ ఇలా యూజ్ చేసుకుంటాను. దానివల్ల మనకి సేఫ్‌గానే ఉంటుంది కాబట్టి హ్మ్. అది ఇక్కడ చూసారు కదా! చాలా బావుంటుంది. ఇలా చిన్న పార్కులు కనిపిస్తున్నాయి. పక్కనే పచ్చటి పొలాల మధ్య వెళ్తూ ఉంటే చెప్పలేని హాయిగా ఉంటుంది. నాకైతే భలే నచ్చిందండి ఇలా ట్రావెల్ చేయటం. మీలో ఎంతమందికి ఇలా ట్రావెల్ చేయటం ఇష్టం? విండో పక్కన కూర్చొని ట్రావెల్ చేయటం ఎంతమందికి ఇష్టం? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంకా మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ విజయరాణికే అని ఉంటది. అక్కడ కూడా మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ఇంక మేమైతే గనక అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే 2ంటికండి మీటింగ్ టైం అయితే మేము 12:30కే వెళ్ళిపోయామండి. ఎందుకంటే ముందే వెళ్తే బెటర్ కదని ముందే వెళ్ళాము. ఇంకా తర్వాత అయితే మాకు టైం అయితే ఉంది. చూసారు కదా! అన్ని బోర్డులైతే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసామండి సందనియలి. ఇంకా ట్రావెలింగ్ వీడియో లోపల కూడా నేను సిటీలో కూడా చిన్న వీడియో అయితే తీశాను కదా! ఆ వీడియో కూడా మీకు షేర్ చేసుకుంటాను. కాబట్టి మన వీడియోలన్నీ ఫాలో అవ్వాలంటే అందుకే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నానండి. మన ఛానల్‌లో రీసెంట్‌గా ఒక పార్క్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి. పార్క్ చాలా బావుంటుంది. ఆ పార్క్ వీడియోస్ కూడా చూడకపోతే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మన ఛానల్‌లో 4, 5 వీడియోస్ చూసిన తర్వాత నచ్చినియి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టౌన్‌లోకి ఎంటర్ అయ్యామండి. టౌన్‌లోకి ఎంటర్ అయినా కూడా చాలా బావుంది. ఇలా చూస్తూ ఉంటే చిన్న షాప్స్, ఇక్కడైతే బార్ అండి. బార్‌కి కాఫీ తాగటానికే వెళ్ళా. కాఫీకి, ఐస్ క్రీమ్‌కి వాటికైతే బార్‌కెళ్ళాలండి. అదేంది బార్‌కెళ్తారు, ఆల్కహాల్ తాగుతారనుకుంటున్నారు. అదేమీ లేదండి. ఇక్కడ బార్‌కి వెళ్తున్నామని మీనింగ్ ఏంటంటే డ్రింక్స్ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, ఐస్ క్రీమ్స్ తినాలన్నా అలాంటి వాటికి అక్కడికి వెళ్ళేసి తినాలండి. చాలా బావుంటది. హ్మ్. ఐస్ క్రీమ్స్ అయితే ఇటాలియన్ జెలాటో చాలా ఫేమస్ అండి. ఇటలీలో పిజ్జా ఫేమస్. ఇంక చాలా ఉన్నాయండి. ఆ ఫేమస్ ఏంటి అనేది చూడాలంటే మనకి వీడియో కంటిన్యూ చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మంచి వీడియోస్ అయితే వస్తాయి. వాటిని కూడా చూసేసేయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ వచ్చినాయి కదా! అవి కూడా చూడకపోతే ఒక్కసారి విజిట్ చేసి చూసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. చూసారు గదా! పైనుంచి వ్యూ ఇలా ఉంది. కొండపైకి ఎక్కిన తర్వాత అండి వ్యూ చాలా బావుంది. ఇది ఒక సైడ్ నుంచి అండి చాలా బావుంది చూడండి. ఇంకా మనకన్నా చెట్లే కింద కొండ ఫీలింగ్ వస్తుందండి నాకు. మీలో ఎంతమందికి ఉంది కామెంట్ చేసేసేయండి. మరొక వీడియోతో వస్తాను. బాయ్. థాంక్ యూ.